వైసీపీ వ్యూహం మారుతోందా? ఎదురు దాడికి దిగడం దేనికి సంకేతం? కేసులు పెట్టుకోండి అంటూ మాట్లాడుతున్నది మేకపోతు గాంభీర్యమా, లేదంటే సరికొత్త వ్యూహమా? గతంలో తెలుగుదేశం అనుసరించిన స్ట్రాటజీయే ఇప్పుడు వైసీపీ అమలు చేయాలనుకుంటోందా? వైసీపీ వ్యూహం మారుతోందా అంటే జరుగుతున్న పరిణామాలు చూస్తే అది నిజమని అంటున్నారు రాజకీయ పరిశీలకులు. ఎందుకంటే కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత గత జగన్ ప్రభుత్వంలో అవకతవకలకు పాల్పడిన వారిపై చట్టపరంగా చర్యలు తీసుకుంటూ ముందుకు వెళుతోంది. అయితే జగన్ మాత్రం రాష్ట్రంలో రెడ్ బుక్ రాజ్యాంగం నడుస్తుందని ఆరోపిస్తున్నారు. వైసీపీ నేతలు కూటమి ప్రభుత్వం తమపై కక్ష సాధింపునకు దిగుతోందని అంటున్నారు. కానీ కూటమి ప్రభుత్వం మాత్రం తమది కక్ష సాధింపు కాదని, కేవలం చట్ట ప్రకారమే చర్యలు తీసుకుంటున్నామని, తప్పు చేసిన వారిని ఎట్టి పరిస్థితుల్లో వదిలిపెట్టబోమని అంటోంది. అయితే ఈ మధ్య కొంతమంది వైసీపీ నేతలు దమ్ముంటే అరెస్ట్ చేసుకోండి, కేసులు పెట్టుకోండి అంటూ వాయిస్ రైజ్ చేయడం రాజకీయ వర్గాల్లో చర్చకు దారితీసింది. ఎందుకంటే గతంలో జగన్ హయాంలో వరుసగా టీడీపీ నాయకులపై కేసులు బుక్ అయినప్పుడు పార్టీ శ్రేణులకు లోకేష్ ఎవరైతే ఎక్కువగా పోరాటం చేస్తారో వారిపై అయితే ఎక్కువ కేసులు నమోదై ఉంటాయో వారికి అధికారంలోకి వచ్చిన తర్వాత అధిక ప్రాధాన్యత ఉంటుందని నాడు లోకేష్ పార్టీ శ్రేణులకు చెప్పిన విషయం తెలిసిందే. అయితే ఇప్పుడు అదే స్ట్రాటజీ వైసీపీ అవలంబిస్తోందా అన్న చర్చ రాజకీయ వర్గాల్లో జరుగుతోంది. దమ్ముంటే అరెస్టులు చేసుకోవాలని చెవిరెడ్డి, అంబటి టీడీపీ ప్రభుత్వానికి సవాల్ చేస్తున్నారు. తాము ముందస్తు బెయిల్ కూడా తీసుకునేది లేదని అంటున్నారు. చెవిరెడ్డిపై తిరుపతి పోలీసులు పోక్సో కేసు పెట్టారు. ఓ స్కూల్ విద్యార్థినిపై ఎలాంటి అఘాయిత్యం జరగకపోయినా గ్యాంగ్ రేప్ చేశారని ఆయన ప్రచారం చేశారు. దీంతో ఆ బాలిక తండ్రి పోలీసులకు ఫిర్యాదు చేశారు. పోలీసులు పోక్సో కేసు పెట్టారు. తర్వాత బాలిక తండ్రితో చెవిరెడ్డి ఒప్పందానికి వచ్చి తాను ఫిర్యాదు చేయించలేదని మీడియాతో చెప్పించారు. కానీ అప్పటికే కేసు నమోదైపోయింది. దాంతో ఆయన తనపై కేసు కొట్టేయాలని హైకోర్టుకు వెళ్లారు. విచారణ జరిపిన హైకోర్టు కేసు కొట్టేసేందుకు నిరాకరించింది. అరెస్టు చేయకుండా కూడా ఎలాంటి ఆదేశాలు ఇవ్వలేదు. దాంతో చెవిరెడ్డికి అరెస్టు భయం పట్టుకుంది. తనపై పోలీసులు తప్పుడు కేసు పెట్టారని, ఆ బాలిక తండ్రి పిలిస్తేనే వెళ్లానని చెబుతున్నారు. ముందస్తు బెయిల్ తీసుకోనని, కావాలంటే సుప్రీంకోర్టులో క్వాష్ పిటిషన్ వేస్తానని అంటున్నారు. అయితే పోలీసులు అరెస్ట్ చేయకుండా ఉంటారా? చేస్తే తేలుస్తానన్నట్లుగా ఆయన మాట్లాడుతున్నారు. మరోవైపు అంబటి రాంబాబు కూడా అదే తరహా వ్యాఖ్యలు చేస్తున్నారు. తనపై కేసులు పెట్టారని, వాటిలో అరెస్ట్ చేయాలని సవాల్ చేశారు. ముందస్తు బెయిల్కు వెళ్లనని, క్వాష్ పిటిషన్ వేయనని ఆయన అంటున్నారు. ఇలా వైసీపీ పెద్ద మనుషులందరూ ఇలా అరెస్టు చేసుకోమని సవాల్ చేస్తున్నారు. ఒకవేళ వీళ్ల సవాల్ను పోలీసులు సీరియస్గా తీసుకుంటే పరిస్థితి ఎలా ఉంటుందో చూడాలి. ఇక గతంలో జగన్ అధికారంలో ఉన్నప్పుడు లోకేష్, చంద్రబాబు అయితే అప్పటి తమ నాయకుల అరెస్టులపై స్పందిస్తూ అధికారంలోకి వచ్చిన తర్వాత ఖచ్చితంగా తప్పుడు కేసులు పెట్టి వారికి శిక్ష తప్పదని పదే పదే హెచ్చరించారు. అటువంటి అధికారుల పేర్లన్నీ రెడ్ బుక్లో రాసుకుంటున్నామని లోకేష్ ప్రతి సభలో హెచ్చరికలు చేశారు. అయితే అదే తరహాలో జగన్ కూడా తాము అధికారంలోకి వచ్చిన తర్వాత పరిస్థితి వేరే రకంగా ఉంటుందని, ఎవరిని వదిలిపెట్టేదే లేదని, డీజీపీని సైతం వదలమని ఇప్పటికే వార్నింగ్ ఇచ్చిన సంగతి తెలిసిందే. పోలీసులు సల్యూట్ 3 సింహాలకు కొట్టాలని, ప్రజాస్వామ్యాన్ని అపహాస్యం చేయడం కించపరచడమే అవుతుందని, ఎల్లకాలం ఈ ప్రభుత్వం ఉండదని, మీరు చేసే పనులు పోలీస్ డిపార్ట్మెంట్ పరువుపై ప్రభావం చూపుతాయని హెచ్చరించారు. డీజీపీపై కూడా మొన్న మధ్య జగన్ ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రతి పోలీస్పై ప్రైవేట్ కంప్లైంట్ ఫైల్ చేస్తామని హెచ్చరించారు. తమ సోషల్ మీడియా కార్యకర్తలను పోలీస్ స్టేషన్లకు తిప్పి తిప్పి కొడుతున్నారన్నారు. భోజనాలు పెట్టకుండా నానా ఇబ్బందులు పెడుతున్నారన్నారు. మహిళలు అని కూడా చూడకుండా హైదరాబాద్ నుంచి తీసుకువచ్చి వేధిస్తున్నారన్నారు. 101 మందిపై కేసులు పెట్టారని, ఈ వివరాలు ఆన్లైన్లో పెట్టడం లేదని, కోర్టులకు తీసుకువెళ్లడం లేదని ఆరోపించారు.
మొత్తానికి ఇప్పుడు వైసీపీ వ్యవహరిస్తున్న తీరు గతంలో తెలుగుదేశం వ్యవహరించినట్లుగానే ఉందనే వాదన రాజకీయ వర్గాల్లో వ్యక్తమవుతోంది. కేసులకు జైళ్లకు ఎదురు వెళ్లడం అన్నది హీరోయిజం అవుతుందని, ప్రజల్లో సానుభూతి తెస్తుందని వైసీపీ భావిస్తున్నట్లు తెలుస్తోంది. ఎందుకంటే గతంలో టీడీపీ కూడా అదే ఫార్ములా ఫాలో అయి సక్సెస్ అయ్యింది. ఇప్పుడు అదే సేమ్ స్ట్రాటజీ వైసీపీ కూడా ఆచరణలో పెట్టినట్లు రాజకీయ వర్గాల్లో చర్చ జరుగుతోంది. నిజానికి వైసీపీ ఇప్పట్లో కోలుకునే పరిస్థితి కనిపించడం లేదు. ఎందుకంటే ఆ గట్టున పవన్ కళ్యాణ్ ఉన్నారు. జాతీయ పార్టీ బీజేపీ, తెలుగుదేశం, జనసేన పొత్తులో ఉండడంతో ఎన్నికల్లో కూటమికి 164 సీట్లతో బంపర్ విక్టరీ దక్కింది. 11 సీట్లతో వైసీపీ పతనమైపోయింది. అయితే మళ్లీ పుంజుకోవాలి అంటే కనుచూపు మేరలో అవకాశాలు వైసీపీకి కనిపించడం లేదని రాజకీయ పరిశీలకులు చెబుతున్నారు. అందుకే ఎదురుదాడికి దిగినట్లు రాజకీయ వర్గాల్లో చర్చ జరుగుతోంది. ఈసారి మీ ప్రభుత్వం పోతుంది, తర్వాత మేం అధికారంలోకి వస్తాం, అప్పుడు మా కార్యకర్తలు నేను చెప్పినా వినడు, మీకు బుద్ధి చెప్పడం ఖాయం. ఈ మాటలన్నది మరెవరూ కాదు, వైసీపీ అధినేత జగన్. సాక్షాత్తు ఒక మాజీ ముఖ్యమంత్రి నోటి నుంచి వచ్చిన బెదిరింపు ఇది. కక్ష సాధింపునకు తాము వ్యతిరేకమని, తప్పు చేసిన వారిని చట్ట ప్రకారమే శిక్షిస్తామని కూటమి ప్రభుత్వం చెబుతుంటే జగన్ మాత్రం రాష్ట్రంలో ఏదో జరిగిపోతోందంటూ ఈ తరహా బెదిరింపులకు దిగడం అందరినీ విస్మయానికి గురిచేస్తున్న సంగతి తెలిసిందే. దీంతో వైసీపీ అధినేత జగన్మోహన్ రెడ్డి తీరు రచ్చకెక్కుతోంది. ఎన్నికల్లో గెలుపోటములు సహజం. అయితే ఓడిపోయామన్న బాధో లేదంటే కూటమి పార్టీలపై కక్షో తెలియదు కానీ రాష్ట్రంలో జగన్ తీరు మాత్రం సామాన్య ప్రజలకు కూడా రుచించడం లేదన్న కామెంట్స్ రాజకీయ వర్గాల్లో వినిపిస్తున్నాయి. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చినా రెడ్ బుక్ ఇంకా ఓపెన్ చేయలేదు. ఒకవేళ ఓపెన్ చేసినా ప్రతీకారం ఎవరిపైనా తీర్చుకోబోమని, కేవలం చట్ట ప్రకారం మాత్రమే తప్పు చేసిన వారిపై చర్యలు తీసుకుంటామని చంద్రబాబు, లోకేష్ పలుమార్లు కామెంట్ చేసిన సంగతి తెలిసిందే. అయితే రాష్ట్రంలో అక్కడక్కడ కొంతమంది వ్యక్తుల మధ్య ఉన్న పాత వ్యక్తిగత కక్షల కారణంగా చెదురుమదురు సంఘటనలు చోటు చేసుకున్న సంగతి తెలిసిందే. అయితే వాటిని అస్త్రాలుగా మలుచుకుంటున్న జగన్ ఆ ఘటనలకు రాజకీయ రంగు పులిమి కూటమి ప్రభుత్వంపై ఢిల్లీ స్థాయిలో సైతం ఫిర్యాదులు చేస్తున్నారు. బాధ్యత కలిగిన ఏ రాజకీయ నాయకుడు కూడా ఇలా రెచ్చగొట్టేలా మాట్లాడరు. జగన్ రెచ్చగొట్టేలా మాట్లాడిన తర్వాత నుంచి వైసీపీ నాయకులు కూడా అదే తరహా కామెంట్లు చేస్తున్నారు. కేసులు పెట్టుకోండి, ఏం చేస్తారో చేసుకోండి అంటూ మాట్లాడుతున్నారు. అసలు జగన్ పాలనలో ఏం జరిగిందో ఒక్కసారి తలుచుకుంటేనే భయమేస్తుందని సామాన్య ప్రజలు సైతం చెబుతున్నారు. వేలాది మంది టీడీపీ, జనసేన కార్యకర్తలను ఇబ్బంది పెట్టారు. వందల మంది టీడీపీ, జనసేన కార్యకర్తల హత్యలు జగన్ సీఎంగా ఉన్నప్పుడు జరిగాయి. ప్రశ్నిస్తే దాడులు చేయడం, అణచివేయడం నిత్యకృత్యం అన్నట్లు ఉండేవి. ఇప్పుడు అదే తరహాలో మిగతా వైసీపీ నాయకులు కూడా మాట్లాడుతూ ఉండడం అందరినీ విస్మయానికి గురి చేస్తోంది. చూడాలి భవిష్యత్తు రాజకీయం ఏ మలుపు తిరుగుతుందో అన్నది.